కస్టమర్‌ని ఐడెంటిఫై చేయడం ఎలా? అందరికీ వచ్చే కామన్ క్వెషన్. కస్టమర్ అనేవాడు మనిషే. ఆ మనిషిని మీరు వెతకాలి. డబ్బు ఉందా లేదా అని చూసి కాదు. మీ ప్రొడక్ట్ వింటున్నాడా? మీ ప్రొడక్ట్ నచ్చిందా? ఖచ్చితంగా తీసుకుంటాడు. ఆ ప్రోడక్ట్ మీ ఫ్రెండ్‌కి ఎక్స్‌ప్లెయిన్ చేయండి. మీ పక్కింటి అతనికి ఎక్స్‌ప్లెయిన్ చేయండి. అందరికీ చెప్పుకుంటూ వెళ్ళాలి. అందరూ మీ కస్టమర్సే. వీళ్ళు కస్టమర్సు అని సెపరేటుగా ఎవరు ఉండరు. మీరు ప్రతి ఒక్కరిలో చెప్తుంటారు కదా పెద్దోళ్ళు, ప్రతి రాయిలోన దేవుణ్ణి చూస్తే అన్నీ దేవస్థానాలే అన్నట్టు ప్రతి కస్టమర్‌లోన, ప్రతి మనిషిలోన మీ కస్టమర్‌ని చూడాలి. ఇతను కస్టమర్ అనేసి మీకు ఎలాంటి షై లేకుండా, నామూషి లేకుండా వెళ్ళి మాట్లాడి మీ ప్రోడక్ట్ చెప్పాలి. అప్పుడు ఆ పర్సన్ మీ ప్రోడక్ట్ బాగుందా, బాగలేదా, వేరే ఎలాంటి క్వెషన్స్ అడిగినా మీరు ఆన్సర్ చేయగలగాలి. అతను మీ కస్టమర్ అయిపోతాడు. ఇంత ఈజీనా కస్టమర్ని ఐడెంటిఫై చేయడం? అన్నీ ఈజీనే. ఎప్పుడు? మాకు ఎలాంటి ఈగోస్ లేదు. మాకు ఎలాంటి యాటిట్యూడ్ లేదు. నేను అందరితో ఫ్రీగా మాట్లాడతాను. నేను అందరితో చాలా జాలీగా, ఖుషీగా మాట్లాడతాను అన్న ప్రతి ఒక్కరికి ఈ సేల్స్ జాబ్, మార్కెటింగ్ జాబ్ అనేది చాలా చాలా ఈజీ. కొంతమంది ఉంటారు, నాకు సేల్స్ జాబ్ గురించి చెప్పుకోవడమే నామోషి, నేను ఈ పని చేస్తున్నాను. ఎంత ఎంత పొరపాటుతనమో చూడండి జనాలది. మీరు చదువుకున్న చదువుకి మీకు ఇప్పుడు ఒక విలువిచ్చి, మీకు శాలరీ ఇచ్చి, మిమ్మల్ని ఒక స్థాయిలో కూర్చోపెట్టిన జాబ్ గురించి చెప్పుకోవడం నామూషి అయితే ఎలాగా? తప్పది. మనల్ని కనిన తల్లిదండ్రుల గురించి, మనకి ఒక స్థాయి ఇచ్చి కూర్చోపెట్టిన కంపెనీ గురించి గొప్పగా, ఎంత కుదిరితే అంత గొప్పగా చెప్పుకోండి. అది చెప్పుకోవడం మీకు తెలిసి ఉండాలి. సూర్యవంశం సినిమాలో వెంకటేష్ గారు తన జాబ్ గురించి మీనాతో చెప్తారు. ఎలాగా? ఓనరు కూడా కూర్చొని పని చేస్తాడు, నేను పడుకొని పని చేస్తాను. అక్కడ తప్పేది లేదు. భార్య నొచ్చుకోకూడదు అతని పని, అతనికి కష్టం వచ్చిందనేసి. బట్ ఇతను పనికి వెళ్ళాలి. ఎలా చెప్పాడు చూడండి, క్రియేటివిటీ. సేల్స్లో నీకు కావాల్సింది నీ పని ఎలా చేపించుకోవాలి, అది ఎలాంటి మాటలు చెప్తావు, నీకు ఇష్టం వచ్చిన మాటలు చెప్పు, నచ్చే మాటలు చెప్పు, అద్భుతంగా చెప్పు, మహా అద్భుతంగా చెప్పు. అంత గొప్పగా నీ ప్రోడక్ట్ సేల్ అవుతాయి. ఆ మాటలు నేర్చుకో. నేను సేల్స్లో ఉన్నానని చెప్పుకోలేను, నా కంపెనీ గురించి చెప్పుకోలేను. ఎలా చేస్తావు సేల్స్? ఎలా సక్సెస్ అవుతావు లైఫ్లో? ఒక గోల్ పెట్టుకోండి, ఆ గోల్ కోసం వర్క్ చేయండి, అప్పుడు సక్సెస్ అవుతారు. అంతేగాని వేరే బిల్డప్కి పోయి నేను ఎంబీఏ చేసాను, డిగ్రీలు చేసాను, నాకు ఇంత శాలరీ రావాలి, లేదంటే సాఫ్ట్వేర్ జాబ్ వస్తేనే వర్క్కి వెళ్తాను అనేసి ఖాళీగా ఇంట్లో పడి
తల్లిదండ్రులకు భారం అయ్యేదానికంటే ఇలాంటి జాబులు చేస్తూ నీ తల్లిదండ్రులకు గొప్ప పేరు తెచ్చిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఓకే, నామూషి కాకండి, పని చేయండి, ప్రతి ఒక్కరితో మాట్లాడండి. అదే సేల్స్, అదే మార్కెటింగ్. కొత్తగా నువ్వు ఎక్కడికో వెళ్ళి వేరే ప్రపంచంలో ఉన్న వాళ్ళని మీట్ చేయడం లేదు. నువ్వు మనుషులనే మీట్ చేస్తావు, వాళ్ళే నీ కస్టమర్స్. అది నీ ఫ్రెండ్ కావచ్చు, పక్కింటి అతను కావచ్చు, ప్రతి ఒక్కరితోన నీ ప్రోడక్ట్ మాట్లాడగలిగితే నువ్వే ఛాంపియన్, నువ్వే రాజువి. నిన్ను మించిన అతను ఉండడు ఇంకా. థ్యాంక్ యూ.